అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణ తీర్థుల వారి తరంగం ఒకటి జయ జయ దుర్గే పాడబోతున్నాను. దీనికి సంబంధించిన సాహిత్యాన్ని చివరిలో చెప్తానండి. అంటే రాసుకొని నేర్చుకోవాలనుకునే వాళ్ళు సాహిత్యం కూడా చెప్తే బాగుంటుందని అది కూడా చెప్పబోతున్నాను. అలాగే అర్థం కూడా చెప్పబోతున్నాను. ఈ తరంగం యొక్క అర్థాన్ని కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు తరంగం పాడబోతున్నానండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. జయ జయ దుర్గే జితవైరి వర్గే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్ర సర్గే, వియదనిలాది విచిత్ర సర్గే, జయ జయ దుర్గే దుర్గే. సుందరతర చరణారవిందే, సుఖ పరిపాలిత లోక బృందే, నంద సునందాది యోగి వంద్యే, నారాయణ సోదరి పరానందే, జయ జయ దుర్గే. సరసమణీనుపుర సంగత పాదే, సమధిగతాఖిల సాంగవేదే, నరకిన్నరవర సురబహుగీతే, నందనుతే నిఖిలానంద భరితే, జయ జయ దుర్గే. సరసమణీనుపుర సంగత పాదే, సమధిగతాఖిల సాంగవేదే, నరకిన్నరవర సురబహుగీతే, నందనుతే నిఖిలానంద భరితే, జయ జయ దుర్గే. కనకపటావృత ఘనతర జఘనే, కళ్యాణదాయిని కమనీయవదనే, ఇనకోటి సంకాశ దివ్యాభరణే, ఇష్టజన అభీష్టదాన నిపుణే, జయ జయ దుర్గే. అనుదయలయ సచిదానందలతికే, ఆలోలమణిమయ తాటంకధనికే, నానారూపాది కార్యసాధనికే, నారాయణ తీర్థ భావిత ఫలదే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, వియదనిలాది విచిత్ర సర్గే, జయ జయ దుర్గే దుర్గే. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ధన్యవాదాలండి. ఇప్పుడు దీని సాహిత్యం ఒకసారి చెప్తానండి. రాసుకునేవాళ్ళు రాసుకొని నేర్చుకోవడానికి వీలుగా ఉంటుందని. జయ జయ దుర్గే, జయ జయ దుర్గే జితవైరి వర్గే, జితవైరి వర్గే, వియద నిలాది వియద
నీలాది విచిత్ర సర్గే. విచిత్ర సర్గే. మొదటి చరణం అండి. సుందరతర సుందరతర చరణార విందే. చరణార విందే. సుఖపరిపాలిత సుఖపరిపాలిత లోక బృందే. లోక బృందే. నంద సునందాది నంద సునందాది యోగి వంద్యే. యోగి వంద్యే. నారాయణ సోదరి నారాయణ సోదరి పరానందే. పరానందే. ఈ చరణంలో సుఖ అనే దగ్గర ఒక్కటే ఒత్తు పలకాలండి, మిగిలినంతా ఒత్తు పలకాల్సిన అవసరం లేదు మొదటి చరణంలో. రెండవ చరణం. సరసమణి నూపుర. సరసమణి నూపుర సంగత పాదే. సంగత పాదే. సమధిగతాఖిల సాంగ వేదే. సమధిగతాఖిల సాంగ వేదే. నరకిన్నరవర నరకిన్నరవర సురబహుగీతే. సురబహుగీతే. నందనుతే నందనుతే నిఖిలానంద భరితే. నిఖిలానంద భరితే. రెండవ చరణం అయిపోయిందండి. మూడవ చరణం. కనకపటావృత. కనకపటావృత కనకపటావృత ఘనతర జగనే. జఘనే. కనకపటావృత ఘనతర జఘనే. కళ్యాణదాయిని కళ్యాణదాయిని కమనీయ వదనే. కమనీయ వదనే. ఇనకోటి సంకాస ఇనకోటి సంకాస దివ్యాభరణే. దివ్యాభరణే. ఇష్టజనాభీష్ట ఇష్టజనాభీష్ట దాన నిపుణే. దాన నిపుణే. తర్వాత చరణం చివరిది నాలుగవది. అనుదయలయ అనుదయలయ సచ్చిదానంద లతికే. సచ్చిదానంద లతికే. ఆలోల ఆలోల మణిమయ మణిమయ తాటంక మణిమయ తాటంక ధనికే. ధనికే. నానారూపాది నానారూపాది కార్యసాధనికే. కార్యసాధనికే. నారాయణతీర్థ నారాయణతీర్థ భావిత ఫలకే. భావిత ఫలకే. ఇది నాలుగవ చరణం. ముద్రానామం అండి. ఇక్కడ వాగ్గేయకారులది నారాయణ తీర్థుల వారి నామం అనేది చివరి చరణంలో వచ్చింది. ఇది అందరూ రాసుకొని నేర్చుకొని పాడగలరు. అలాగే దీని అర్థాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దామండి. అంటే అర్థం తెలుసుకొని పాడినప్పుడే దానిలో భావం అనేది మన పాడే గొంతుకలో వస్తుందన్నమాట. అందుకని అర్థాన్ని అనేది తప్పకుండా తెలుసుకొనే పాడాలి. ఇప్పుడు పల్లవి నుంచి అర్థం చూద్దామండి. జయ జయ దుర్గే. హే దుర్గే సర్వోత్కృష్టముగా వర్తించుమా. అమ్మవారిని నారాయణ తీర్థుల వారు ఇక్కడ ఇలా పిలుస్తున్నారనమాట. మామూలుగా నారాయణ తీర్థుల వారి తరంగాలన్నీ శ్రీకృష్ణ స్వామి వారి మీదే ఉంటాయి. అయితే వాటిల్లో మొదటగా గణేష ప్రార్థన ఒక తరంగం పాడారు. అలాగే ఇది అమ్మవారి గురించి పాడిన అమ్మవారివి కూడా వస్తాయి వీటిల్లో తరంగాల్లో. ఈ తరంగంలో దుర్గాదేవిని ప్రార్థించారు. హే దుర్గే సర్వోత్కృష్టముగా వర్తించుమా. జితవైరి వర్గే జయించబడిన శత్రు సమూహములు గలదానా. జయించబడిన శత్రు సమూహములు గలదానా అనేది పల్లవి యొక్క అర్థం. ఇప్పుడు అనుపల్లవి ప్రతిపదార్థంలాగా మనకు వస్తుందండి. ఒక్కొక్క పదానికి అర్థం ఇక్కడ. చివరిగా మళ్ళీ ఒక్కొక్క చరణం గురించి పూర్తి వివరణ అనేది వస్తుంది. వియత్ అనిల అది.
వియత్ అనిల అది. ఆకాశము వాయువు మొదలగు ఆకాశము వాయువు మొదలగు. విచిత్ర సర్గే విచిత్రములైన సృష్టి చేసేదానా, విచిత్రములైన సృష్టి చేసేదానా అని అర్థం. సుందరతర మిక్కిలి సుందరమైన. చరణార విందే చరణ కమలములు గలదానా. సుఖ పరిపాలిత లోక బృందే సుఖముగా పరిపాలించబడు లోక సమూహము గలదానా. నందసునందాది యోగి వంద్యే నందసునందుడు మొదలగు యోగుల చేత స్తోత్రము చేయబడుచుండుదానా. నారాయణ సోదరి శ్రీమన్నారాయణుని యొక్క తోబుట్టు వగుదానా. పరానందే శ్రేష్టమైన ఆనంద స్వరూపము గలదానా. సరసమణి నూపుర శ్రేష్టమైన మణులచే పొదగబడిన అందెల చేత అనేది ఇది ఇక్కడి నుంచి రెండో చరణం. సరసమణి నూపుర శ్రేష్టమైన మణులచే పొదగబడిన అందెల చేత. సంగత పాదే కూడుకొని ఉన్న పాదములు గలదానా. సమధిగత బాగా పొందబడిన. అఖిల సాంగ వేదే సమస్తమైన అంగసహితమైన వేదములు కలదానా. నరకిన్నర వరసుర మనుష్యుల చేత కిన్నరుల చేత శ్రేష్టమైన దేవతల చేతను బహుగీతే మిక్కిలి గానము చేయబడుచుండుదానా. నందనుతే నందునికి కుమార్తెగా నుండుదానా. నిఖిల ఆనంద భరితే సమస్త విధములైన సంతోషముతో నిండిన దానా. మూడో చరణం. కనకపట అవృత బంగారు వస్త్రముచే చుట్టబడిన. ఘనతర జఘనే మిక్కిలి ఘనమైన పొత్తి కడుపు కలదానా. కళ్యాణదాయిని మంగళములను కలిగించుదానా. కమనీయ వదనే సుందరమైన ముఖము గలదానా. ఇనకోటి సంకాశ కోటి సూర్యులతో సమానమైన. దివ్యాభరణే దివ్యమైన ఆభరణములు గలదానా. ఇష్టజన నీ దాసులకు ప్రియమైన జనులకు. అభీష్టదాన నిపుణే కోరికలను తీర్చుటయందు నేర్పు కలదానా. ఇప్పుడు నాలుగో చరణం. అనుదయలయ సృష్టిని నాశనమును లేని సచిదానంద లతికే. సత్తు చిత్తు ఆనందముల సుందర లతాస్వరూపిణి. ఆలోల మణిమయ చలించుచున్న మణులు పొదిగిన. తాటంక ధనికే కమ్మలనే ధనము గలదానా. నానారూపాది కార్యసాధనికే వివిధ రూపముల సృష్టి కార్యములు సాధించుదానా. నారాయణ తీర్థుల చేత భావిత ఫలకే స్మరించబడుచుండు ఫలములు ఇచ్చుదానా అనేది ఇక్కడ ప్రతిపదార్థంగా ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకున్నామండి. ఇప్పుడు దీన్ని తాత్పర్యం అంటే వివరంగా వచ్చి. శత్రుగణములను అణచి లోకములను సుఖముగా పరిపాలించునట్టి దుర్గా. దుర్గా అనే నామము అనేది ఎంతో ఎంతో శక్తివంతమైనది. ఈ నామము తలుచుకున్నంత మాత్రానే అమ్మవారు మనకు ఉన్న దుఃఖాలను, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయో అటువంటివన్నీ కూడా ఒక్క నామంతో స్మరించినంత మాత్రానే మనకు పాపాలు నశించేటటువంటి నామము ఈ దుర్గా నామం అండి. ఈమెని అమ్మవారిని సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క సోదరిగా మనము అనుకుంటూ తెలుసుకొని ఉన్నాము. అయితే అమ్మవారిని ఎప్పుడు కూడా, అమ్మవారినే కాదు ఎవరైనా ఏ ఆడపిల్లనైనా మనం పలకరించినా, మీ పుట్టింటి వాళ్ళు బాగున్నారా, మీ అన్నదమ్ములు బాగున్నారా ఇలా అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అదొక సంతోషకరమైన విషయం అన్నమాట. అంటే అక్కడ పుట్టి పెరిగిన ఇల్లు అనేది, అన్నదమ్ములు అనేవాళ్ళు, తల్లిదండ్రులు అనేవాళ్ళు
వాళ్ళ ద్వారా ఎవరన్నా పరిచయమైనా వాళ్ళని ఎవరన్నా అడిగినా కూడా చాలా సంతోషపడతారు, మామూలు మనుషుల్లోనే. అలాంటిది ఇంకా అమ్మవారు కూడా ఆయన సోదరి, నారాయణమూర్తి యొక్క సోదరి తల్లి దుర్గా అని గనక, అంటే స్వామివారి నుంచి గనక మనము వెళ్ళినట్లయితే స్వామివారి సోదరివి తల్లి, అమ్మ నారాయణ సోదరి ఇలా గనక మనము పిలిచినప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మవారు తొందరగా సులభంగా వరాలను ఇస్తుందన్నమాట. అది అందరికీ తెలియదు. అయితే ఆ అమ్మవారిని నారాయణ సోదరి అని పిలిచినంత మాత్రాన్ని ఎంతో సంతోషిస్తుంది అమ్మవారు, సులభంగా మన కోరికలను నెరవేరుస్తుందన్నమాట. ఆకాశ వాయువ్యాధి విచిత్ర సృష్టి ఒనర్చునట్టి ఓ దేవి, సుందర పాదార విందములు కల తల్లి. అమ్మవారి పాదాలు ఎంత అందంగా ఉన్నాయి. ఆమె ఆభరణాలతో, బంగారంతో చేసినటువంటి గజ్జెలు, మెట్టెలు, పాదాల ఒక్కొక్క వేలుకి కూడా అమ్మవారి ఆభరణాలు, బంగారు ఆభరణాలను ధరించిన తల్లి. శ్రీమన్నారాయణుని చెల్లివై నందా సునందాది యోగుల చేత మ్రొక్కబడిన దేవి. ఇక్కడ శ్రీమన్నారాయణుని చెల్లిగా దుర్గాదేవిని చెప్తున్నారన్నమాట. పాదముల అందెలయందు సామవేదమును పలికించుచు, అమ్మవారి పాదాలయందు సామవేదం పలుకుతోందట. కిన్నెర కింపురుషాదులచే కొనియాడబడు తల్లి. అమ్మవారిని కొలవని వారంటూ ఎవరన్నా ఉంటారా? ఆమె సాక్షాత్తు పరమేశ్వరి, పార్వతీ పరమేశ్వరుల్లో పూర్తి రూపమైన తల్లే అమ్మవారు. పరమేశ్వరుడు కంటే కూడా అమ్మవారినే ఎక్కువ ప్రార్థిస్తారనమాట. ఆమె పూర్తి స్వరూపం, శివశక్తైక్య రూపిణి అన్నట్టుగా స్వామివారి రూపాన్ని, అంటే పరమేశ్వరుడు రూపాన్ని కూడా ఆమెలోనే కలుపుకొని మనకి కనిపించేటటువంటి శక్తి స్వరూపం అమ్మవారు. పరమేశ్వరుడు చేయవలసినటువంటి కార్యములను కూడా అమ్మవారే స్వయంగా చేస్తుంది. ఇద్దరూ చేయవలసిన పనులను కూడా అమ్మవారే, పరమేశ్వరే చేస్తుందన్నమాట. ఇక్కడ దుర్గాదేవి అంటే అలా చెప్పారు ఇక్కడ. కిన్నెర కింపురుషాదులచే కొనియాడబడు తల్లి. దివ్య వస్త్రములను, దివ్యాభరణములను, దివ్య గంధ పుష్పములను ధరించి వెలుగుచుండు జనని. దివ్య వస్త్రములు, దివ్యాభరణాలు. ఆమె అమ్మవారు అలంకారం అంటే ఇష్టం కదా నారాయణునికి, అలాగే అమ్మవారికి. సోదర సోదరీల ఇద్దరికి కూడా అలంకార ప్రియులు. అందుకని అమ్మవారు దివ్యాభరణాలను, దివ్య వస్త్రములను, దివ్య గంధ పుష్పములను ధరించి వెలుగుచుండు జనని. అమ్మవారిని ఇంత అలంకార ప్రియంగా ఇక్కడ నారాయణ తీర్థుల వారు స్మరిస్తూ ఉన్నారు. పరమానంద జ్ఞాన స్వరూపయగు భాగ్యవతి. పరమానంద జ్ఞాన స్వరూపయగు భాగ్యవతి. నారాయణ తీర్థముని వినుత యగు పుణ్యమూర్తి, నీకు జయము కలుగుగాక, నీకు జయము కలుగుగాక. ఇక్కడ అమ్మవారిని, దుర్గాదేవిని ఈయన నారాయణ తీర్థుల వారు ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని ఈ తరంగాల్లో అమ్మవారిని కూడా తలుచుకుంటూ విష్ణుమూర్తి యొక్క లీలలను, అంటే మహాభాగవతంలోని లీలలను, ఒక్కొక్క అధ్యాయాన్ని, భాగవతంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్నిగా తరంగాలను మనకు అందించారు, అన్ని అధ్యాయాల రూపంలో. వాటి కోసం అవి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, వారు రచన చేయబోయే తరంగాల్లో ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నారాయణ తీర్థుల వారు అమ్మవారిని కూడా తలుచుకున్నారన్నమాట. ఎప్పుడైతే మనము ఇలా నారాయణుని ద్వారా, అంటే శ్రీమన్నారాయణుని ద్వారా మనం వెళ్తామో ఆ అమ్మవారి అనుగ్రహం అనేది తొందరగా దొరుకుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు నేరుగా వారి సమక్షంలోకి వెళ్ళే బదులు
ఆడవాళ్ళ ద్వారా వెళ్ళారనుకోండి తొందరగా పనులు జరుగుతాయన్నమాట. అంటే పలానా మీ పుట్టింటి వాళ్ళు అని అన్నారనుకోండి, వాళ్ళకి తొందరగా ఎంతటి ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా భర్త భార్య మాటని విని వాళ్ళకి అనువుగా వాళ్ళకి అవసరమైన పనులను చేసి పెడతారు. కాబట్టి ఇక్కడ మనకి ఈ అమ్మవారిని కూడా మనం అలాగే ప్రార్థిస్తూ ఉంటాం అన్నమాట. అంటే దుర్గాదేవిని కూడా మనము ప్రార్థించేది ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దుష్ట శక్తుల నుంచే కాదు ఎటువంటి ఇబ్బందినైనా పూర్తిగా తొలగించే నామమే దుర్గా. అందుకని నారాయణ సోదరిగా మనం ఎప్పుడైతే అమ్మవారిని పిలుస్తామో అమ్మవారికి చాలా సంతోషం అన్నమాట, వెంటనే అనుగ్రహిస్తుంది. ఆ ఉద్దేశంతో ఇక్కడ దుర్గా నామాన్ని తీసుకున్నారనమాట నారాయణ తీర్థుల వారు కూడా ఇంతటి మహత్ కార్యాన్ని, ఈ తరంగాల రచన అనేది ఈ సంస్కృతం కూడా అది అంటే అత్యంత కఠినంగా ఉన్న ఇవి తరంగాలను రచించడం అనేది ఆయన ముందుగా గణేశుణ్ణి అలాగే అమ్మవారిని ప్రార్థించి తన తరంగాలలో ఒక భాగంగా చేశారనమాట. అమ్మవారిని కూడా మొత్తం తరంగాలు భాగవతానికి సంబంధించినవి, శ్రీకృష్ణ స్వామి వారికి సంబంధించినవి అయినప్పటికీ నారాయణ సోదరిగా ఇక్కడ అమ్మవారిని పిలిచి తలచి తరంగాలను అమ్మవారి అనుగ్రహం కొద్దీ తరంగాలను మనకు అందించారు. అయితే చాలామంది ఈ తరంగాల యొక్క అర్థం తెలియక నేర్చుకునే అవకాశం లేక చాలామంది నేర్చుకునే ప్రయత్నం అనేది చేయరండి. కానీ మనం అందరం నేర్చుకుందాం. మన ఛానల్లో ప్రతి తరంగానికి అర్థము, పాడడము, అలాగే మీరందరూ రాసుకోవడానికి కూడా అనువుగా ఉండే విధంగా నేను సాహిత్యాన్ని కూడా చెప్తాను. తప్పకుండా అందరూ నేర్చుకొని మన వాగ్గేయకారుల అనుగ్రహానికి, అలాగే వాగ్గేయకారులు అందించిన కీర్తనలు, కృతులు, తరంగాలు ఇవేవైతే ఉన్నాయో వాటి ద్వారా భగవంతుణ్ణి దర్శించే అవకాశాన్ని పొందుదామండి. అందరం తప్పకుండా కీర్తనలు, తరంగాలు పాడుతూ ఉందాం. ధన్యవాదాలండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.